ఇప్పుడు మీరు 4 రోజుల నుండి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? రాని వాళ్ళకి మీరు ఎట్లా చెప్తున్నారు? మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కుటుంబం ద్వారా ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే అమలు చేస్తున్నామో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చామని చెప్పి ప్రజల్లోకి వెళ్తూ మేము చెప్తా ఉన్నాము. తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా వాహన మిత్ర కానీ, ఈ విధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ దాదాపు ఇవన్నీ కూడా 666 కోట్లు మేము 2 ఏళ్లలో ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందట్లేదో, కనీసం 1000 మందిలో ఒకరికి అందకపోయినా కానీ వాటిని వెంటనే అమలు చేయడానికి మేము సచివాలయం సిబ్బంది కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయడానికి మేము వారి దగ్గర హామీ తీసుకున్నాం. మేము హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా రోడ్లు కానీ, కాలువలు కానీ వీటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని ఎమ్మటే నెరవేరుస్తున్నాము. ప్రభుత్వ సిబ్బంది కూడా మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. అన్ని విధాలా ప్రజలందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా అన్ని హామీలు నెరవేరాయని మేము చెప్పడం లేదు. కానీ అన్ని హామీలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. అందుకని ఒక్కో చోట కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, సచివాలయ సిబ్బంది ఉంటారు. కరెంట్ మీటర్ రీడింగ్ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళకి కొన్ని పథకాలు రావట్లేదు కాబట్టి ఏదైతే మనం ఇచ్చిన హామీ ప్రకారం అన్నిటిని కూడా నెరవేర్చాలి. వాళ్ళందరూ కూడా పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ క్లాస్ పీపుల్ కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి మేము ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతోటి పీపీ విధానం కానీ, P4 విధానం కానీ, అన్నా క్యాంటీన్లో RO ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్స్కి వెళ్ళి స్పోర్ట్స్ కిట్ ఇస్తున్నాము, స్టడీ మెటీరియల్ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మరి మిడ్ డే స్కూల్ కానీ, డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ కూడా సక్రమంగా ఇస్తూ ఉన్నారు. సాధ్యంతవరకు ఈ ప్రభుత్వంలో మంచి ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ప్రీతమ నేత మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అన్ని హామీలు నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎమ్మెల్యేలుగా మీ చదవడం అరవింద్ బాబు నర్సరాపేట నుంచి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ 27వ తేదీన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మరి ఇప్పుడు 4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి గడపకి వెళ్తున్నాము. 34, 33, 32, 31, 30 ఇక్కడ దాకా ఇవాళ వచ్చాము. రేపు 30వ వార్డుకు తిరుగుతాము. తప్పనిసరిగా ఈ విధంగా తిరగడం వల్ల ఎక్కడైతే మన లోటుపాట్లు ఉన్నాయో వాటిని తెలుసుకొని, అంటే నేనైతే నిత్యం ప్రజల్లో ఉంటాను. గడిచిన 5 ఏళ్ళు ఉన్నాను, ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటున్నాను. అన్ని హామీలు నెరవేర్చడానికి మా ప్రజలకి నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా ఎప్పుడు నిత్యం మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా స్వతంత్రంగా నా దగ్గరికి రావచ్చు. వాళ్ళే వస్తుంటారు. వాళ్ళకి ఇచ్చిన కార్యక్రమాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళే అడుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఫీజు కట్టాలన్నా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా కానీ, ఏదైనా ఇంటి అద్దె కట్టుకోలేకపోయినా అన్ని విధాలు నేను సహాయం చేస్తూ ఉంటాను. గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా చేశాను, ఇప్పుడు కూడా ఈ 2 ఏళ్ళు కూడా ప్రభుత్వ పరంగా ఉన్నా కానీ నేను అందరికి అందుబాటులో ఉంటాను. మరి మీడియా సోదరులందరూ కూడా ఇది తెలుసు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో లోటుపాట్లు జరిగినాయి అని చెప్పి వాళ్ళ మంత్రిని రిజైన్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక లీడ్ తీసుకొని ధర్నాలు ఎందుకు చేస్తుంది? ఇంకా ముందు కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటున్నారు. దాని గురించి స్పందన ఏంటి? ప్రతిపక్ష వాళ్ళు ఎప్పుడు కూడా ఈ హామీల మీద పోరాటం చేయడం మంచిదే. ఎందుకంటే 5 ఏళ్ళలో మేము కూడా ఉన్నప్పుడు పోరాటం చేశాం. కానీ ఉమ్మడి కూటమిలో డిఎస్సి ఎగ్జామ్ పెట్టి మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు దాని మీద పెట్టి దాదాపు 16,600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా మెరిట్ ద్వారా అవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఎక్కడైనా అవకతవకలు జరిగినాయేమో, ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినా వాళ్ళే చెప్పనండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని జీర్ణించుకోలేక ఇన్ని ఉద్యోగాలు మేము ఇవ్వలేకపోయాము, మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారనే ఆలోచనతో ముసలి కన్నీరు కారుస్తున్నారు. నిజంగా గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా ఎంతో కష్టపడి 7 ఏళ్ళు, 5 ఏళ్ళు, 2 ఏళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నిజంగా నేను కానీ, మన పిల్లలు కానీ, లేకపోతే మీలాంటి పిల్లలు అందరి ఇళ్లలో కూడా